సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైనటువంటి కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకున్నారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోనిరు, బిస్కెట్లు తీసుకోనిరు, పిల్లలకి ఏమైనా ఇవి తీసుకోనిరు. ఆడపోయి కొంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచడానికి బుద్ధి లేని గవర్నమెంటు, అడిగే వాళ్ళకి సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు నష్టం వచ్చి కట్టిస్తున్నారా? సబ్సిడీ ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పంచపాండవులు మంచం కోళ్ళు వలె అని లాస్ట్ జీరో చేయడానికి పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము 40% మేము ఇస్తాం, 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి. 10% పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్ల. ఇప్పుడు 40% పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాడు? అందులో జిఎస్టీ రూపాయలు మొత్తం లాగేసుకుంటున్నాం, రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు 40% నువ్వు ఇవ్వమంటున్నావు, ఎవడు ఇస్తాడు? ఎవడు ఇడు? ఇప్పుడు చివరికి ఏంటంటే ఇది వీళ్ళు మ్యాచింగ్ అంటే ఇవ్వరు, గ్రామీణ అది పథకం రాదు, స్లోగా దాన్ని పట్టుకొని చంపేస్తుంది.